అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారని తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ. ఓ ఆంధ్ర చిన్నజీయర్ స్వామి, మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరు? బేషరతుగా మీరు తెలంగాణ సమాజానికి, ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆదివాసుల యొక్క ఆత్మగౌరవానికి ఇంటి ఇలవేల్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతర యొక్క వైభవాన్ని, ఆ జాతర యొక్క గొప్పతనాన్ని, దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకారపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు, చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టికెట్లు కానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సారలమ్మలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మక్క సారలమ్మ ఏమన్నా దేవతలా? వాళ్ళేమన్నా బ్రహ్మలోకం నుంచి వచ్చారా? వాటికి సంబంధించి ఆధారాలున్నాయా? వనదేవతల పేరుపై విపరీతంగా బిజినెస్ జరుగుతోంది. చిన్నజీయర్ స్వామి మాట్లాడిన ఈ వ్యాఖ్యలే తెలంగాణ వ్యాప్తంగా విమర్శలకు తావిస్తున్నాయి. ప్రధానంగా ఆదివాసీలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు. వారితో మాట్లాడదాం. నారాయణ గారు నమస్తే సార్. వనదేవతలను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా అందరూ మండిపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీలు అయితే చెప్పనవసరం లేదు, చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు చిన్నజీయర్ వ్యాఖ్యలపై. ముందుగా ఈ వ్యాఖ్యలపై మీరేం చెప్తారు సార్? నిన్న అది అనుకోకుండా యూట్యూబ్ లో చిన్నజీయర్ గారు మాట్లాడింది సమ్మక్క సారక్క గురించి అవమానపడుతూ మాట్లాడాడు. అది వాస్తవానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం మాట్లాడినట్టుగా ఉన్నాడు, ఇప్పుడు కాదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా మేడారం సంబంధించి సమ్మక్క సారక్క ఉద్యమాన్ని అంత అవహేళన పరచడం ఆయన తలపొగులకు నిదర్శనం. అందుకే నేను ఇమీడియట్గా నిన్న ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది. నేను చెప్పేటంటే సమ్మక్క సారక్క అనేది అది కేవలం దేవతలు అనుకున్నా, అది పోరాట యోధుల కేంద్రం. 400 సంవత్సరాల క్రితం కాకతీయ పాలనలో 7 ఏళ్ల కరువు వస్తే ఆ కరువులో డబ్బులు కట్టలేకపోతే, శిస్తు కట్టలేకుండా పోతే శిస్తు వసూలు కోసం నిర్బంధంగా దౌర్జన్యం చేసినటువంటి పాలక వర్గానికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్క పోరాటం సాగించారు. చివరికి గిరిజనుల హక్కుల కోసం పోరాటం సాగించారు. ఆ పోరాటంలో వాళ్ళు చనిపోయారు. అది ఒక పోరాట కేంద్రంగా మేము చూస్తున్నాం. అసలు గిరిజనులు వాళ్ళు దేవతకు పూజిస్తున్నారు, తప్పేం లేదు. అక్కడేమి విలాసవంతమైన భవనాలు లేవు, టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేసేది లేదు, ఉండి పెట్టు చందాలు వసూలు చేసేది లేదు. అక్కడంతా ఎవరి పార్టీ వాళ్ళు చెట్ల కింద పుట్ల కింద పోయేవాళ్ళు తప్ప అంతమంది సౌకర్యాలు లేవు. ఆ శిలలు లేవు, పూజలు లేవు, ఏమీ లేవు. కేవలం 2 స్తంభాలు కట్టిపలతో కట్టి పెట్టుంటారే, అవి తప్ప ఏమి ఉండదు. అంత సింపుల్గా జరిగే జాతరకి కోట్లాది మంది వస్తున్నారు. 2 ఏళ్ళ కొల్ల జరుగుతుంది. నేను కూడా 2 మాటలు పోయాను, చూశాను. ఆడెక్కడ మాయతంత్రాలు ఏమి లేవు. అలాంటి జాతరను పట్టుకొని అది వ్యాపార కేంద్రంగా మారిపోతుందని చెప్పేసి చిన్నజీయర్ గారు చెప్తాడా? చిన్నజీయర్ గారు విలాసవంతమైన భవనాలు కట్టుకున్నాడు. ఆ భవనాలకు కేడి విలాసాలు ఉంటాయి. ఇప్పుడు రామానుజం విగ్రహాన్ని పెట్టాడు. 1000 ఏళ్ల క్రితం రామానుజం సమతాన్ని గురించి మాట్లాడితే, అంటే కులాలు మతాలు లేవని మాట్లాడితే, విగ్రహాలు వ్యతిరేకంగా మాట్లాడితే, ఈనాడు ఆయన కృత్రిమంగా ఒక విగ్రహం పెట్టించాడు. దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్తా ఉన్నారు. ఖర్చు పెట్టింది ఎవరో మాకు తెలుసు. ఆ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని 4-5 వేల ఎకరాల భూముల్ని సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారు. అంటే 4-5 ఏళ్లలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, 4-5 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగబోతా ఉంది. అది కేవలం చిన్నజీయర్ గారు సృష్టించినటువంటి ఈ రామానుజం విగ్రహాన్ని దృష్టి పెట్టుకొని చేస్తున్నాడు. ఈయనేం చేశాడు? ఆయన విగ్రహం పెట్టుకోవచ్చు, ధార్మిక సంవత్సరం బట్టి మాట్లాడుకోవచ్చు. ఈయనకేం పని? ప్రైమ్ మినిస్టర్ మోడీని పిలిపించాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీను రాముడు ఒకటే అని అంటాడా? అంటే రాముడు ప్రైమ్ మినిస్టర్ ఒకటేనా? అయితే ఒకటే. రాముడు పెళ్ళాన్ని వదిలిపెట్టేసినాడు, ఈ మోడీ పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. అదే ఒప్పుకుని నాకే అభ్యంతరంలే. ఆయన తీసుకొచ్చి పెట్టాడు, అమిత్ షాని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ముద్దాయి కానీ బయటపడడానికి 12 మందిని చంపితే కానీ ఆయన నిర్దోషి కాలేదు. అలాంటి క్రిమినల్ పిల్లలు తీసుకొచ్చి పూజిస్తాడా? అట్లాంటి రాజకీయ నాయకుని పిలిపిస్తాడా? జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తాడా? అంటే ఈయన రాజకీయ నాయకుడా, ధార్మిక సంస్థ నాయకుడా? ఈయన ధార్మిక సంస్థ కానే కాదు. ఈయన చుట్టూ
వ్యాపారం చేసేటువంటి అవినీతి పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, డకాయిట్లు, ఈయనేమో మాంసం తినదంటాడు. ఈ చుట్టుపక్కల మాంసం మద్యం తాగేవాళ్ళే. వీళ్ళందరినీ దృష్టి పెట్టుకొని ఆయన నీతిలో మాట్లాడేటట్టు కూర్చుంది. అందుకే మీరు సమ్మక్క సారాకను అవమానపరిచినట్టు మాట్లాడారు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మీ ఆశ్రమం మీద కూడా దాడులు చేసేటువంటి పథకం ఉంటుందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒకటే నిజం, ఈయన సకల కృత్రిమ అక్రమాలకు ఉపయోగపడేటువంటి ఆశ్రమాలను సృష్టించి దాని చుట్టూ తిరణాలు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడేమో నిస్వార్థంగా నేలపైన గిరిజనులు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి పూజలు లేకుండా దాదాపు 1 కోటి మంది వచ్చి అక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు. అక్కడ వసతి సౌకర్యాలు ఉండవాడికి, చెట్ల కింద పుట్ల కింద ఉండాలి తప్ప అలాంటి ఏమీ సంబంధం లేకుండానే నిస్వార్థంగా కోట్లాది మంది ప్రజానీకం వచ్చి ఉత్సవాలు చేసుకుంటుంటే ఇప్పుడు ఇది తడతలం అయిపోతుంది. అందువల్ల ఈయన చేసేటువంటి కృత్రిమ అలంకరణ మొదలుకొని భక్తి విశ్వాసం మొదలుకొని ఇవన్నీ కూడా బోగస్ అని తెలిపోతుంది. చివరికి అది డామినేట్ చేస్తుంది. ఇది ఫెయిల్ అయిపోతుంది. భవిష్యత్తులో ఇది ఫెయిల్ అయ్యి మేడాన్ని సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో ఆ మేడాన్ని జాతరకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు తప్ప ఇంకోటి కాదే కాదు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆదివాసీలు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. అందరూ తమ తమ వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు. సో అంటే వారికి మద్దతుగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ముందుగా ఇలాంటి వాటిపై? ఒక ఆదివాసీనే కాదు, ఆదివాసీతో ఒకళ్ళే రియాక్ట్ అవ్వడం కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పోరాట యోధులను గౌరవించేటువంటి ప్రతి వ్యక్తి దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. అందువల్ల కేవలం గిరిజనులు వాళ్ళ వరకే కాదు, మొత్తం ఆ ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మరల్చి ప్రజా ఉద్యమం ద్వారా ఆ చిరంజీవి గారికి తగిన గుణపాఠం చెప్పడానికి మా పార్టీ తరఫున మేము నిలబడతాం. చివరికి అంటే మీరు ఆయనతో ఎప్పుడన్నా మాట్లాడున్నారా? అంటే ఇలాంటి సందర్భాలు కావచ్చు, గతంలో ఎప్పుడన్నా జరిగాయా? స్వామిలు అలాగే అయ్యంగారు ఇలా వేరే వాటి మీద కామెంట్స్ చేయటం మామూలుగా పర్యటనప్పుడు, విమానంలో పోయేటప్పుడు, రైల్లో పోయేటప్పుడు అట్లాంటప్పుడు అనుకోకుండా కలవడం తప్ప ప్రత్యేకంగా ఆయన కలిసింది ఏం లేదు. ఆయనతో రాజకీయాలుగా ఇంకేం చర్చించడం లేదు. మామూలుగా మాట్లాడేవాడు. నేను కూడా ఆయన అంటే మిగతా స్వామితో పోల్చుకుంటే ఈయన బెటర్ అనే ఉద్దేశంతో కనిపించేప్పుడు మర్యాదగా మాట్లాడేవాడిని. ఆయన అంత మర్యాదగా మాట్లాడేవాడు. మిగతా స్వాములతో పోల్చుకుంటే బెటర్ స్వామి అనుకున్నాను. కానీ ఇప్పుడు నగ్న స్వరూపం బయటపడతా ఉంది. చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆయన మంచి స్వామిని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సమాజానికి ఒక చీడ పురుగు కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను సార్, దాదాపుగా అంటే రాజకీయ వ్యవస్థలోకి ఎక్కువగా స్వామీజీలు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అవటం, మాట్లాడడము, అంటే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉండడం మనం చూస్తాం, కానీ అన్ని మిక్స్ అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజకీయ వ్యవస్థగా ఉంటే అది ఒక పవిత్ర వ్యవస్థ, అది అట్లా ఉంటే మాకు అభ్యంతరం లేదు. ధార్మిక సంస్థగా ఉంటే అది ఒక పవిత్ర సంస్థ, దానికి మాకే అభ్యంతరం లేదు. ఈ మతాలు, దేవుళ్ళు ఇవన్నీ ఎవరు వాళ్ళు ఇష్టం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ వ్యవస్థను శాసించే రాజకీయ వ్యవస్థలో వ్యాపారీకరణగా మారిపోయి డబ్బులు ఉండేవాళ్ళు వ్యాపారస్తులు మొత్తం రాజకీయ నుండికి వచ్చేసారు. ఎప్పుడైతే రాజకీయాల్లో వ్యాపారస్తులు మారిందో దొంగ భక్తులు ఎక్కువ మారిపోతుంటారు. వీళ్ళందరూ చేసే తప్పులు రక్షించుకోవడానికి ఒక ఆశ్రమాలు కావాల్సి వస్తూ ఉంది. ఆ ఆశ్రమంలో భాగంగానే చిరంజీవి గారి ఆశ్రమం ఒకటి. ఈ విధంగా రాజకీయాలు కలుషితం అయిన తర్వాతనే మొత్తం సామాజికంగా కలుషితం అయిపోయింది. ఇది అంత ప్రమాదం. ఇది ఒక జాడ్యం. ఈ జాడ్యాన్ని పోగొట్టాలంటే ఎక్కడో బద్దలు కొట్టాల్సిందే. రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, దొంగ స్వాములు, వీళ్ళ ప్రవేశాలు ఇవి నిరోధించాల్సిందే. దానికి ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ స్వార్థాన్ని గురించి చెప్పడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, తద్వారా ఇది దొంగ స్వాములు లాంటి వాళ్ళని కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు నమస్తే అండి.